నేటి కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే దయచేసి కూర్చోండి. నేటి కార్యక్రమానికి విచ్చేసిన కార్యకర్తలందరూ దయచేసి ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మీడియా మిత్రులకు కుర్చీలు ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎమ్మెల్యే విజయుడు గారిని ఐజా మండల సింగిల్ విండో నేటి కార్యక్రమానికి మేము ఆహ్వానించిన వివిధ గ్రామాల ఐజా మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు గారిని బోకేతో సన్మానం చేస్తున్నారు. గారిని శాలువతో సన్మానిస్తున్నారు. దయచేసి చప్పట్లు కొట్టాలి. ఐజా మండలంలోని భాస్కర్ గౌడ్ గారు ప్రశాంత వాతావరణంలో ఇటువంటి ఎమ్మెల్యే గారిని శాలువతో సన్మానం చేయడం జరిగింది. వేదిక దగ్గరికి రావాల్సిందిగా సమయంగా కోరుతాం. తెలియజేసి వెళ్లాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఉత్తనూరు వాళ్ళు అయిన వెంటనే ముగోడిపల్లి వాళ్ళు తెలియజేయడం జరిగింది. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసేందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు ముగోడిపల్లి గ్రామ ప్రజలకు ఎమ్మెల్యే గారు. కావున ఐజా మండలం తరఫున అభివృద్ధి విషయంలో ఎల్లవేళ సహకారం ఉండాలని మా ఐజా మండలంలో దేవబండ గ్రామస్తులు ఎమ్మెల్యే సమ్మేళన కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ పెద్దలు ప్రతి ఊరికి ఇంటికి క్యాలెండర్ లో పంపిణీ త్వరగా ప్రతి జరిగింది. దయచేసి ఇక్కడ ఫోటో దిగిన వెంటనే మేము ఊర్లో కూడా పంపిణీ చేయడం. థ్యాంక్ యూ అన్నా. దయచేసి అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతాయా? చాలా మందికి భోజనాలు ఉన్నాయి. ఎవరికి ఇబ్బంది లేదు. రైట్ ఎడుతాడు. ఈరోజు మా బాబాయ్ అన్నట్టుగా 2023 మనకి సంతోషదాయకంగా అగ్గుపడలేదు. అయినా కూడా ఎవరు అధైర్యపడవద్దండి. మనకు ఎమ్మెల్యే గారు ఉన్నారని చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి 2023 ముగింపు మరియు 2024 ఆరంభం కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనం 31st అంటే గెట్ టుగెదర్ ఏ విధంగా అయితే జరుపుకుంటారో అదే విధంగానే మనం ఈరోజు కార్యకర్తల నిరుత్సాహం నుంచి ఉత్సాహానికి రేపు జరగబోయే సమరంలో ఉత్సాహం నింపాలనే ఉద్దేశంతో మనకు పైన ప్రభుత్వం లేదు, మనకు పన్నులు కావని నిరుత్సాహపడుతుంటారు కదా. అలాంటిది ఏం జరగదు. మనకు పైన ఎమ్మెల్సీ చల్లా వెంకటరామరెడ్డి గారు ఉన్నారు, మరియు ఎమ్మెల్యే విజయుడు గారు ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడకుండా మనం గతంలో ప్రజలకు ఏ విధంగా సర్వీస్ చేస్తున్నామో ఇప్పుడు కూడా అదే విధంగానే సర్వీస్ చేయాలని కార్యకర్తలందరినీ కూడా శిరస్సు కోరుతున్నాను. ఎందుకంటే మనం ప్రజల్ని సర్వీస్ చేస్తేనే మనల్ని గుర్తిస్తారు, మనం పార్టీని నిలబెట్టగలుగుతాం. కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మన ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి ప్రతి కార్యకర్త ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో రేపు ఏదైనా సరే లోక్సభ ఎన్నికలు కానివ్వండి, మరియు డిప్యూటీసీలు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, మరియు సర్పంచ్లు కానివ్వండి, అన్నిట్లో కూడా సమాయత్తంగా ఉండాలని కూడా తెలియజేస్తున్నాను ఈ వేదిక నుంచి. అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మన మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు మరియు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు అమూల్యమైన సమయాన్ని మనకు గంట సేపులు కేటాయించారు. మరి ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మనం ఎప్పుడు కూడా ఏదో ఒక కార్యక్రమం ఏదో ఒక మంచి పని చేస్తూ ముందరకు పోవాలని మా గురువు గారు చెప్పేవారు. ఆయన ఆశయంలో భాగంగానే తిరుమల రెడ్డి గారు ఆశయంలో భాగంగానే ఈ గెట్ టుగెదర్ ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా ఎవరు కూడా అధైర్యపడకుండా మనకు ఎమ్మెల్సీ మరియు ఎమ్మెల్యే గారు ఉన్నారని ధైర్యంగా మన పక్కన ఉన్న వాళ్ళకి కానీ ప్రజలకు కానీ అందరూ కూడా మన చేతనైన సాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.